ಎಸ್ಎಸ್ಟಿವಿಯಲ್ಲಿ ಜಾಹೀರಾತು ನೀಡಲು ಈ ನಂಬರಿಗೆ ಸಂಪರ್ಕಿಸಿ. ఈరోజు మన యూనివర్సిటీకి ఎవరు వచ్చారు? మన యస్ 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 మనకు ముగ్గురు హీరోయిన్లు వచ్చిండ్రు. నంబర్ 1 హీరో ఇండియాలో. ఈరోజు టాక్సీ సినిమా మన గ్రౌండ్లో జరగడం చాలా మా స్టూడెంట్స్ అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎక్కడో వాళ్ళు టీవీలల్లో అక్కడక్కడ చూసేది ఇలా మా వెంకటన్న గారు డైరెక్ట్ అందరినీ కూడా మా స్టూడెంట్కి అందరికి కూడా చూపించేసిండు. అన్న థ్యాంక్ యూ వెంకటన్న గారు, థ్యాంక్ యూ వెంకటన్న. అదే మాదిరిగా మా దిల్ రాజు అన్న కూడా ఎప్పుడు దిల్ బడా హై, దిల్ వాలా హై, దిల్ కులా హై. మా అన్న ఎప్పుడైనా మా మల్లారెడ్డి యూనివర్సిటీలో పెడితే బాగుంటుందని చెప్పి ఎప్పుడు మాకు 30 ఏళ్ళ దోస్తాన మా నాయన ఎంబడి సంది కూడా ఆయన మాకు దోస్తు. అదే మాదిరిగా వచ్చిన ఆడియన్స్కో ఫోటోగ్రాఫర్స్కో ముఖ్యంగా మా స్టూడెంట్స్కు బంగారం అసుటి మా స్టూడెంట్స్ మా జంజీ మా జంజీ మా జంజీ మా జంజీ మా జంజీ. నాకు వెంకటన్న గారు నాకు భయమైంది స్టార్టింగ్లో. ఆ క్రౌడ్ చూసి నాకు నిజంగా భయమైంది. క్యాన్సిల్ అని చెప్పేసిన. నాతోని కాలే వెంకటన్న, నాతోని కాలే మా కంట్రోల్. కానీ మా బంగారం, మా ఆనిముత్యాలు, మా డైమండ్స్, మా అబ్బాయిలు అమ్మాయిలు పర్ఫెక్ట్గా డిసిప్లిన్గా మల్లారెడ్డి అంటే డిసిప్లిన్, డిసిప్లిన్ అంటే మల్లారెడ్డి. అన్నా నేను ఒకటి చెప్తున్నానా వెంకటన్న, ఈ జాగా సీఎం అంటున్నారన్నా, నన్నంతా సీఎం అంటున్నారన్నా. అన్నా ఈ జాగా అద్భుతమైన జాగా, ఈ జాగా పవిత్రమైన జాగా. ఇది మన అశ్వమేధ యాగం చేసామన్న ఈ స్థలంలో. అప్పుడు పూర్వం రామచంద్ర మహారాజు చేసిండు, ఇప్పుడు ఇక్కడ మల్లారెడ్డి చేసిండు. అన్నా నీకు ఎంత కలెక్షన్ వస్తుంది గుర్తా అన్న? నీకు యానిమల్కు 1000 చెప్పిన 1000 వచ్చిందన్న. నీకు 2100 వస్తుందన్నా. 2100 నీకు పైసలే పైసలు, పైసలే పైసలు, పైసలే పైసలు. వెంకటన్న తన మస్తు పైసలు అయిపోతాయి అన్నా. SSTV ಸಿನಿಮಾ ಜಗತ್ತಿನ ಕ್ಷಣ ಕ್ಷಣದ ಸುದ್ದಿಯೊಂದಿಗೆ